హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ మళ్ళీ ఇంకొక మంచి హెల్త్ పాడ్కాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. బేసిక్గా బాగా అంటే డయాబెటీస్ లాగా పెరిగిపోతున్న జబ్బు ఏదైనా ఉంది అని అంటే అది హార్ట్ డిసీజెసే. అంటే హార్ట్ అటాక్ అంటాం, కార్డియాక్ అరెస్ట్ అంటాం, ఇలాంటివి తరచుగా వింటూ ఉన్నాం. అంటే ఎక్కువగా డాన్స్ చేసినా అప్పటికప్పుడు చనిపోతూ ఉన్నారు, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినా చనిపోతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మైనర్ అటాక్స్ అనేవాళ్ళు, మేజర్ అటాక్స్ అనేవాళ్ళు. సో ఇదంతా కూడా ఇప్పుడు టెర్మినాలజీ మారిపోయింది. హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరి మీ హార్ట్ నిజంగానే హెల్తీగా ఉందా? సో అదంతా తెలుసుకోవాలంటే ఈ పర్టిక్యులర్ హెల్త్ పాడ్కాస్ట్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇవాళ మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి హార్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హలో సార్, హలో నమస్తే. అండి, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సార్, ఇప్పుడు హార్ట్‌కి సంబంధించి చాలా మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా యాహ్! ఉంటాయి. సో దాని గురించి చెప్పండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అది నిజమా కాదా అనేది మీరు షూర్. చెప్పండి. సో బేసిక్‌గా ఏంటంటే ఓన్లీ ఓల్డ్ పీపుల్‌లోనే హార్ట్ అటాక్ వస్తుందనేది ఒక చర్చ నడుస్తూ ఉంటుందన్నమాట. అది మిత్తా? ఫ్యాక్టా? ఇట్స్ ఎ మిత్ అండి. ఇంతకుముందు కాలంలో ఓన్లీ ఏజ్‌లో ఎక్కువ ఉంటేనే వచ్చేదని చూసేవాళ్ళము. బట్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను అతి తక్కువ చూసింది 17 ఇయర్స్‌కి హార్ట్ అటాక్ వచ్చింది. ఓహ్! 17 నెక్స్ట్ 20, 23 ఇయర్స్, 26, 25 ఈ ఇయర్స్ నుంచి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి ఎనీ ఏజ్ కెన్ బి ఎఫెక్టెడ్. అంటే సెకండ్ డికేడ్ మినిమమ్ అంటే 20 ఇయర్స్ నుంచి ఎవరైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జెనెటిక్ హిస్టరీ, కొలెస్ట్రాల్, షుగర్ ఎక్కువ, ఇవన్నీ కొందరికి యంగేజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. స్మోకింగ్, డ్రగ్ అబ్యూస్, ఇట్లాంటివన్నిటి వల్ల సో ఈ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి. సో ఏజ్ రిలేషన్ అయితే ఇప్పుడు లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా అఫెక్ట్ అవ్వచ్చు హార్ట్ అటాక్. పర్టికులర్లీ 20 ఇయర్స్ నుంచి 80, 90 ఇయర్స్ వరకు ఎవరైనా హార్ట్ అటాక్తో అఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే థిన్‌గా ఉన్న పీపుల్‌లో హార్ట్ అటాక్ రాదు అనేది. దట్ ఈస్ ఆల్సో ఎ మిత్. మనం తిన్నుగా ఉన్నామా, అంటే ఒబీస్గా ఉన్నామా అనేది సంబంధం లేదు. అంటే ఒబీస్గా ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకు కూడా బీపీ, షుగర్లు వస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ ఉండొచ్చు. ఓకే, దెన్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దే ఆర్ నాట్ స్పేర్డ్. ఓకే. సో ఎప్పుడు కూడా అంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ పెయిన్ వస్తే అది ఖచ్చితంగా హార్ట్ అటాకే. సో అలా అనుకోవడం మంచిది. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఎవరికి వాళ్ళు. ఓకే. సో లెఫ్ట్ సైడ్ హార్ట్ అటాక్, లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్ లాగానే కన్సిడర్ చేయండి. అది కూడా సివియర్ పెయిన్ ఉంటే మాత్రం డెఫినెట్గా హార్ట్ అటాక్ అని కన్సిడర్ చేయండి. అదర్వైజ్ మీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. దానికి చేయాల్సిన చిన్న మెజర్ ఏంటంటే ఒక ఈసీజీ తీయించుకోవడం. ఓకే. ఆ ఈసీజీ తీయించుకుంటే మనకి అది హార్ట్ అటాక్ ఉందా లేదా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు. ఈనో కావాలంటే ఈనో తీసుకోవచ్చు, ప్యాంటమ్ కావాలంటే ప్యాంటమ్ తీసుకోవచ్చు. యాహ్! వీక్ హార్ట్ ఉన్న వాళ్ళల్లో ఎక్సర్సైజ్ చేస్తే చాలా ప్రమాదం. వీక్ హార్ట్ యాహ్! అంటే అంటే వీక్ అంటే గుండె ఫంక్షనింగ్ అనేది తగ్గడం అంటాం ఓకే. అనమాట. అంటే నార్మల్గా మన గుండె ఫంక్షన్ అనేది 60% కంటే ఎక్కువ కొట్టుకుంటుంది. అంటే హుహు. అంటే నిమిషానికి 60 నుంచి 100 కొట్టుకుంటుంది. అది వేరు, అది బీట్స్. ఆ నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకోవాలి. పంపింగ్ ఫంక్షన్ అనేది మనం పర్సంటేజ్లో గ్రేడ్ చేస్తాం. ఓకే. యూజువల్గా 60, మోర్ దెన్ 60-65% అంటే నార్మల్ అని చెప్తాం. హుహు. అది కాకుండా లెస్ దెన్ 50 ఉంటే మోడరేట్గా మైల్డ్ వీక్ అయిందంటాం. హుహు. లెస్ దెన్ 30-35 కంటే వీక్ అయితే సివియర్గా వీక్ అయింది అంటాం అనమాట. ఓకే. సో గుండె బాగా వీక్ ఉన్న వాళ్ళు హెవీ ఎక్సర్సైజులు చేయలేరు. ఓకే. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ పంపింగ్ ద్వారానే మనకు బాడీకి అందుతుంది. సో గుండె వీక్ ఉన్నప్పుడు మనము హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, న్యూట్రియంట్స్ కానీ మనకు అందలేవు. బికాస్ మనకు కావాల్సినంత హార్ట్ పంపు చేయలేదన్నమాట మనకి. కాబట్టి వాళ్ళు గ్రేడెడ్ ఎక్సర్సైజ్ అంటే రీహాబిలిటేషన్ అంటే చిన్న చిన్నగా వాళ్ళ స్ట్రెంగ్త్ కానివ్వండి, వాళ్ళు చేసే డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవి స్లోగా పెంచుకుంటూ రావాలి. వాళ్ళు ఎక్కువ బరువు చేయడం కానీ, హెవీ ఎక్సర్సైజ్ కానీ చేయకుండా ఉండటమే మంచిది. ఒకవేళ చేస్తే వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మెన్స్‌లో చూస్తుంటాం ఉమెన్స్‌లో కన్నా. ఈజ్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇట్స్ ఎ మిత్. ఓకే. మేల్స్, ఫీమేల్స్ ఈక్వల్గా అఫెక్ట్ అవుతారు. మనం ఎక్కువ అంటే మనకి ఇంతవరకు చూసిన క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, ఇవన్నీ కానీ ఎక్కువ
మేల్స్ని ఎన్రోల్ చేసుకున్నారు. ఫీమేల్స్ని యూజువల్గా కొంచెం ఇంతకుముందు కాలంలో చూస్తే ఒక నెగ్లిజెన్స్ ఆస్పెక్ట్ అనేది ఉండేది. అంటే వాళ్ళని కొంచెం మేల్కి ఇచ్చే ప్రయారిటీ కంటే తక్కువ ఉండేది. బట్ ఇప్పుడంతా అలా లేదు. ఎవరైనా కూడా సమానంగానే హెల్త్ కేర్ అనేది అందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఫీమేల్స్లో కూడా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్లో. సో ఇవన్నీ కూడా లక్షణాలే. సో దీనిల వల్ల ఆడవారిలో కూడా హార్ట్ అటాక్స్ అనేది సరిసమానంగానే చూస్తాం. కానీ ఒక చిన్నది ఏంటంటే వాళ్ళని కొంచెం నెగ్లిజెన్స్ సైడ్, అరే ఇమీడియట్ కేర్ తీసుకుపోవడం కానీ, డిలే అవ్వడం, కేర్ తీసుకోవడంలో డిలే అవ్వడం కానీ జరుగుతూ ఉండడం వల్ల మనకి లేటుగా కనపడతా ఉంటాయి వాళ్ళల్లో. కాబట్టి ఫీమేల్స్లో కూడా మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న లక్షణాలు ఏమున్నా ఆల్రెడీ చెప్పాను. వీళ్ళల్లో కళాఖండిగా ఛాతి నొప్పి రావడము, బాగా ఆయాసం రావడం అనేది కనపడదు. మైల్డ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే చిన్న పనులు చేస్తే మైల్డ్ పాటి ఆయాసం ఉండడము, లేదా అలసిపోవటము, టైర్డ్నెస్. చాలామంది పని చేస్తే టైర్డ్ అయిపోతారు అనుకుంటారు. నేను పని చేస్తున్నా కాబట్టి అలసిపోతాం పని చేస్తున్నా కాబట్టి ఏదో ఇట్లా కొంచెం ఆయాసం ఉందని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే బికాస్ వాళ్ళు చేసే రోజు హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ, ఇంకో వర్క్ కానీ, సో వాళ్ళు అలా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది నెగ్లిజెన్స్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అటువంటి చిన్నపాటి లక్షణాలు కూడా వాళ్ళు నెగ్లిజెంట్ ఆలస్యం వహించకుండా దాన్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చూపించుకుంటే అసలు వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదనేది అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం జరిగితే దాన్ని ముదరకుండా మనం కాపాడగలిగే వాళ్ళవుతాం. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా, హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళకుండా మనం కాపాడుకునే వాళ్ళం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్ బోత్ ఆర్ సేమ్. ఈ రెండు డిఫరెంట్ అండి. హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళంలో పూడిక ఏర్పడి, అంటే సడన్గా బ్లాక్ అవడమా లేదా మోర్ దెన్ 80-90% బ్లాక్ అవడమా ఏర్పడి మనకు వచ్చే లక్షణాలు ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అంటే సడన్గా జరిగిపోవడము, ఇమీడియట్గా జరిగిపోవడం. కార్డియాక్ అంటే గుండె, అరెస్ట్ అంటే ఆగిపోవడం. అంటే కంప్లీట్గా గుండె ఫంక్షన్ అనేది సడన్గా ఆగిపోతుంది. దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఎలాంటి సిమ్టమ్స్ ఉండవా వాటికి? ఏమీ ఉండవు. ఇలా ఉన్నాము, కూర్చున్నోడే పడిపోతాడు, నిల్చున్నోడే పడిపోతాడు. దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ అటాక్ ఒక కారణం అవ్వచ్చు. హార్ట్ అటాక్ కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి సడన్ కార్డియాక్ అరెస్ట్కి. బట్ హార్ట్ అటాక్ అనేది ఒక కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్కి. హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాల్లో పూడికలు సడన్గా ఏర్పడి వచ్చేదాన్ని అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. ఈ రెండు డిఫరెంట్. అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకు హాస్పిటల్కి పోవడానికి టైం ఉండొచ్చు, హాస్పిటల్కి పోవడానికి టైం లేకపోవచ్చు, లేదా సడన్గా అక్కడే పడిపోవచ్చు. ఈ ప్రజెంటేషన్స్ డిఫరెంట్. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా మనిషి ఎలా ఉన్నాడో అలాగా సడన్గా స్పృహ లేకుండా పడిపోతాడు. దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళల్లో ఇమీడియట్గా చేయాల్సినది సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రీసస్టేషన్. అంటే చెస్ట్ కంప్రెషన్స్. దాంట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ చెస్ట్ కంప్రెషన్స్. అది ఎవరైనా చేయొచ్చు, అందరూ కూడా నేర్చుకోవచ్చు. ఎవరైనా మనకు ఒక మనిషి మన పక్కన సడన్గా కొలాప్స్ అయితే వాళ్ళు చూడాల్సింది ఏంటి? ముక్కు కాడ ఏలు పెడితే శ్వాస తీసుకుంటున్నారా లేదా తెలుసు, లేదా మన ఛాతి పైకి కిందికి లేస్తుందా లేదా చూస్తే ఊపిరి పీల్చుకుంటారా లేదా తెలుస్తుంది. రెండోది ఇట్లా చెయ్యి పెట్టినా మనకు గుండె కొట్టుకుంటుందా లేదా తెలుస్తుంది. దెన్ వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళు సృహలో ఉన్నారా లేదా, సోయలో ఉన్నారా లేదా తెలుస్తుంది. సో ఈ మూడు ఏవి లేదంటే సడన్ కార్డియాక్ అరెస్ట్. వాళ్ళకి ఇమీడియట్గా సిపిఆర్ అనేది, చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మెయిన్ థింగ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. మన బ్లడ్ కంప్లీట్గా సర్క్యులేట్ అవుతూ ఉంటే వాళ్ళకు బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి సడన్గా పడిపోయిన వాళ్ళకి చెస్ట్ కంప్రెషన్స్, అంటే మనం గుండె ఒత్తినప్పుడు ఏమవుతుంది, గుండెలో ఉన్న బ్లడ్ అంతా బాడీకి అందుతుంది. మళ్ళీ రిలాక్స్ చేసినప్పుడు అదంతా మళ్ళీ గుండెలోకి వస్తుంది. ప్రెస్ చేసినప్పుడు బాడీకి వెళ్తుంది, రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ గుండెకి వస్తుంది. ఈ విధంగా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అలా సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్గా పడిపోయిన వాళ్ళకు, శ్వాస లేని వాళ్ళు, గుండె కొట్టుకోవడం లేదు, స్పృహ లేని వాళ్ళల్లో ఇది స్టార్ట్ చేస్తే మనం సర్క్యులేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం, అంటే ఎంతో కొంత టైం వాళ్ళకి మనము ఒక పర్సంటేజ్, అంటే 5-10% మనకి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు మళ్ళీ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సిపిఆర్ వల్ల. కాబట్టి సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది డిఫరెంట్. దాంట్లో ఏమీ ఆలోచించకుండా చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది హార్ట్ అటాక్ అనుకోండి, మైల్డ్ అయితే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళో, పక్కనకి వెళ్ళో ఈసీజీ దించుకోవడం టైం ఉంటుంది అనమాట. బట్ ఈవెన్ హార్ట్ అటాక్లో కూడా 50% ఆఫ్ ద పర్సంటేజ్, 50% మందికి
ఆ టైం కూడా ఉండే అవకాశం తక్కువ. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్, మీరు చెప్తున్న సిపిఆర్ చేయాల్సింది కార్డియాక్ అరెస్ట్ అనే కార్డియాక్ సిచ్యువేషన్ లో, హార్ట్ హార్ట్ అటాక్ లో హార్ట్ కాదు. అటాక్ లో కాదు. అచ్చా, ఓకే. యా, ఈ సిపిఆర్ కన్ఫ్యూజన్ చేయాల్సింది చాలా మందికి సడన్ ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్. యా, అది హార్ట్ అటాక్లో కాదు. హార్ట్ అటాక్లో కావాల్సింది త్వరగా, నేను చెప్పాను కదా, వాళ్ళు అంటే హార్ట్ అటాక్లో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగితే అప్పుడు సిపిఆర్ చేయొచ్చు. ఓకే. కానీ అది నీకు హార్ట్ అటాక్ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగిందనే మీరు అంటే సాధారణ ప్రజలు కనుక్కోలేరు. సో అలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్లో సిపిఆర్ చేయొచ్చు. హార్ట్ అటాక్ రిలేటెడ్ వల్ల వచ్చే సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా సిపిఆర్. ఓకే. బట్ అలా కార్డియాక్ అరెస్ట్ లేకుండా వాళ్ళు అలైవ్ ఉండి సివియర్ పెయిన్తో ఇబ్బంది పడితే, ఒకటి వాళ్ళ కామ్నెస్ అనేది ఇంపార్టెంట్, రెండు మంచిగా గాలి పీల్చుకొని ఆక్సిజన్ మనం సప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. దెన్ ఇమీడియట్గా మనం వీ హ్యావ్ టు గో టు నియర్ బై హాస్పిటల్. ఓకే. వాళ్ళకి అప్పుడు అది డయాగ్నోస్ చేసి బ్లడ్ థిన్నర్స్ అవి ఇవి ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఫైనల్ వన్, సో ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ కనుక నార్మల్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ హెల్త్ మాత్రం అంటే హార్ట్ హెల్త్ నార్మల్గా ఉన్నట్టు. ఇవి చాలా అల్గరిథమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఎప్పుడైనా ట్రీట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళ ఏజ్ ఏంటి ఫస్ట్ చూస్తాం. దెన్ వాళ్ళ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా, అతను హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నాడా లేదా, స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, నిద్ర ఏంటి, బీపీ షుగర్ కొలెస్ట్రాల్ గట్రా ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసి ఎటువంటి వాళ్ళ సిమ్టమ్స్ అనలైజ్ చేస్తాం. అంటే నొప్పి ఎటువంటిది, నొప్పితో పాటు ఇంకేమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే ఎంతసేపటి నుంచి ఉంది, రికరెంట్గా వస్తూ ఉందా, ఈ పెయిన్ అనేది పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా, ఇటువంటివన్నీ అంటే ఒక మనిషికి ఫస్ట్ డిసైడ్ చేయడానికి ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే వాళ్ళకి టెస్టింగ్ అనేది చూస్తాం. వస్తానే టెస్టులు రాసి టెస్టులను బట్టి మనం ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వము. సో ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత రిస్క్ ఫ్యాక్టర్ అంటే మనం కేటగరైజ్ చేస్తాం. వీళ్ళు మైల్డ్ రిస్క్లో ఉన్నారా, మోడరేట్ రిస్క్లో ఉన్నారా, సివియర్ రిస్క్లో ఉన్నారని. ఈ రిస్క్ కేటగరైజ్ చేసిన తర్వాత వాళ్ళకి చేసిన టెస్ట్లను అనలైజ్ చేస్తాం. ఈ సీజన్ నార్మల్ ఉంది, నార్మల్ ఉంటే యూజువల్గా నార్మల్గా ఉండి పెయిన్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఈసీజీలు తీస్తాం. అట్లా ఒక 3 అవర్స్ వరకు. ఆ 3-4 ఈసీజీలలో కూడా ప్రాబ్లం ఏం లేకుంటే హార్ట్ అటాక్ ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కంప్లీట్గా లేదని చెప్పలేం. లేదా మనం ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, అది కూడా 2 సార్లు చేస్తాం పెయిన్ కంటిన్యూస్గా ఉంటే. ఆ 2 కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకోండి, మోస్ట్లీ వెరీ మైల్డ్ రిస్క్లో ఉన్నట్లు. బట్ స్టిల్ పెయిన్ ఉంటే ఏజ్, అతనుకున్న అండర్లయింగ్ జబ్బులను బట్టి ఈయనకు ఫర్దర్ టెస్టింగ్ అవసరమా లేదా, అంటే ట్రెడ్మిల్ చేయాలా లేదంటే సిటీ కోరోనరీ యాంజియోగ్రామ్ చేయాలనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో ఇలా ఒక స్టేజ్డ్ ప్రాసెస్ ఉంటుంది. మనం వచ్చిన వెంటనే అందరికీ ఇది రాసుకో, అది చేసుకో, ఇది చేసుకునేది అవసరం ఉండదు. వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది, వాళ్ళకు అండర్లయింగ్ జబ్బులు ఏమున్నాయి, అన్నిటినీ తీసుకొని మనం వాళ్ళకి టెస్ట్లు అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, ఈ 3 నార్మల్ నుండి కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సిటీ యాంజియోగ్రామ్ కంప్లీట్గా 1 ఇయర్ బ్యాక్ నార్మల్ నుండి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో హార్ట్ అటాక్ రావడానికి ఇంత టైం పడుతుంది అనడానికి ఏం లేదు. మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన జబ్బులలో కానివ్వండి, సడన్ మార్పులు వస్తే సడన్గా మారిపోతుంది. యూజువల్గా సిటీ యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే ఒక 3 ఇయర్స్ వరకు మనకు సేఫ్ సైడ్ ఉన్నట్లనే చెప్తాం. బట్ ఇవన్నీ ఎట్లా, మనం ఏదైతే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తూ మనకు స్ట్రెస్సర్స్ ఇవన్నీ ఏమీ లేకుంటే, అది మధ్యలో ఏ జీవన విధానంలో మార్పులు వచ్చినా, ఇంకో కొత్త జబ్బు వచ్చినా, లేదంటే మన స్ట్రెస్ పెరిగిపోయినా, ఏవి మార్పులు జరిగినా ఎప్పుడైనా రావచ్చు. సో ఫిక్స్డ్ అంటూ ఏమీ ఉండదు. ఈరోజు నార్మల్ ఉన్నాడు రేపే కూడా రావచ్చు, లేదా ఈ రోజు ప్రాబ్లం ఉన్నాడు 10 సంవత్సరాలు కూడా నార్మల్. సో వి నెవర్ నో. మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడమే మెయిన్ ఇంపార్టెంట్. అంటే మెయిన్ థింగ్ హెల్తీ ఫుడ్ ఈటింగ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్, నో బ్యాడ్ హ్యాబిట్స్, అండ్ మనకున్న ఏదన్నా అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడము. దెన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒకవేళ ఇప్పుడున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్ట్రెస్కు గురవుతానంటారు. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ జాబ్లు ఎక్కువ ఉంటాయనో, ఈ జాబ్లు ఎక్కువ ఉంటాయని అనుకోనికి లేదు. వాళ్ళకి తగ్గట్టు, ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్ట్రెస్ జాబ్లో ఉండొచ్చు, ఫ్యామిలీలో ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఉండొచ్చు, చాలా రకాలు ఉంటాయి. అంటే హౌ యూ మేనేజ్ దట్, ఎంతవరకు నువ్వు దాన్ని తీసుకోవాలి, ఎంతవరకు నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతావు, అవి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సింగిల్ ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. మనకు ఒక ఫ్యాక్టరే కదా అని అనుకోనిట్లేదు. ఈ ఫ్యాక్టర్ కొంచెం, ఈ ఫ్యాక్టర్ కొంచెం, ఈ ఫ్యాక్టర్ కొంచెం, ఇవన్నీ కంబైన్డ్గానే రిస్క్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బతకనీకి, ఈ ఇబ్బందులు లేకుండా బతకనీకి అవకాశం ఉంటుంది.
యెస్. సో, ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే డాన్స్ చేసుకుంటూ చనిపోతున్నారు. అంటే ఇలాంటి కొన్ని చూస్తున్నప్పుడు సో, ఇవన్నీ కార్డియాక్ అరెస్ట్ కేసెసా అంటారా? అంటే కూర్చొని అలా పడిపోవడం. ఉండొచ్చండి. అంటే ఇప్పుడు హెవీ ఎక్సర్సైజ్ అంటే కంటిన్యూయస్ డాన్సింగ్ ఈజ్ ఆల్సో హెవీ ఎక్సర్సైజ్. సో, హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హ్మ్. హార్ట్ రేట్ అనేది ఒక రేంజ్ వరకు ఒక 140, 150 ఆడి వరకు ఓకే. ఇట్ ఈస్ కంటిన్యూస్‌లీ మోర్ దాన్ 170 అట్లా మన బాడీ రిక్వైర్మెంట్ బట్టి అది పని చేయాల్సిందే. అలా పెరిగిపోయినప్పుడు మనకి ఈ సిస్టోల్ అంటే గుండె ఇట్లా ముడుచుకోవడం. డయాస్టోల్ అంటే తెరుచుకోవడం. సో, పంపింగ్ చేసినప్పుడు బ్లడ్ బయటికెళ్తుంది. అలానే రిలాక్స్ అయినప్పుడు లోపలికి గుండె వస్తుంది. ఈ రిలాక్స్ అయ్యే ఫేజ్ అంటారు డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఈ బ్లడ్ అనేది సరిగ్గా రాదు. అంటే ఇప్పుడు ఇంత ఫిల్ అవ్వాల్సింది ఇంతే ఫిల్ అవుతుంది. కంటిన్యూస్‌గా ఇంతే ఫిల్ అవుతామంటే మన గుండె మజిల్‌కి అనేది బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అవును. తగ్గిపోయినప్పుడు గుండె డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, దెన్ డీహైడ్రేషన్ అంటే చెమటలు పట్టడం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇవంతా లవణాలు అంటే ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రోలైట్స్ వల్ల కూడా ఇబ్బంది సడన్‌గా హార్ట్ రేట్ పెరిగిపోవడము, సడన్‌గా ఆగిపోవడం ఉండొచ్చు. దెన్ బ్లడ్ క్లాటింగ్ విస్కాసిటీ అంటాం. ఎప్పుడైతే డీహైడ్రేషన్ ఉండి వాటర్ కంటెంట్ తగ్గిపోతుందో మన బ్లడ్ చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఇలా డిఫరెంట్ కారణాలు ఉంటాయి. లేదా ఒక ఏజ్ వాళ్ళలో తీసుకుంటే ఆల్రెడీ ముందే 20 సంవత్సరాల నుంచే మనకు కొలెస్ట్రాల్ అక్యుములేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో, అలా తీసుకుంటే ఆల్రెడీ ఒక 20% అంటే ఈ కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు సడన్‌గా రప్చర్ అవ్వచ్చు. లేదా కోతలు ఏర్పడొచ్చు. ఇలా జరిగినప్పుడు సడన్‌గా హార్ట్ అటాక్ రావచ్చు. ఈ ఎక్సర్సైజ్‌లో ఒక్కొక్కసారి ఈ అంటే ముడుచుకుపోవడం, సడన్‌గా ముడిచిపోయే అవకాశం ఉండొచ్చు. సో, ఇలాంటి పలు కారణాల వల్ల హెవీ ఎక్సర్సైజ్, ఇలాంటి హెవీ డాన్సింగ్, కంటిన్యూయస్ డాన్సింగ్ చేసే వాళ్ళలో ఏదో ఒక మెకానిజం వల్ల చనిపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎక్సెసివ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ఎక్సర్సైజ్ అనేది రోజుకి మోడరేట్ ఇంటెన్సిటీ, బ్రిస్క్ వాకింగ్ లేదా మీడియం పేస్ సైక్లింగ్, స్విమ్మింగ్ కానివ్వండి, 4 మెంబర్స్ టెన్నిస్ ఆడడము, షటిల్ ఆడడం ఇవంతా ఒక అర్ధగంట చాలు. హెవీ ఎక్సర్సైజెస్ అంటే ఫాస్ట్ సైక్లింగ్, ఫాస్ట్ స్విమ్మింగ్, ఇద్దరే కంటిన్యూయస్‌గా. టెన్నిస్, షటిల్ ఆడడము ఇలాంటివంతా 15-20 నిమిషాలు చాలు రోజుకి. ఓకే. సో, అది మన లోడ్, మన కెపాసిటీ ఎంతవరకు తీసుకోగలమో అంతవరకే చేయాలి. అంతకు మించి చేయాల్సిన అవసరం లేదు. అంతకు మించి చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో, అతివృష్టి, అనావృష్టి. అనావృష్టి 2 ఉండకూడదు. అంటే అసలు ఎక్సర్సైజే లేకుండా ఉండకూడదు. హెవీ ఎక్సర్సైజ్ చేసి ఇబ్బందులు కూడా పడకూడదు. ఎంత కావాలో అంత ఎంత చేసుకోవాలి. కావాలో మన బాడీకి ఎంత ఎక్సర్సైజ్ కావాలో అంత చేసుకుంటే చాలు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి. ఒకసారి మనకి ఆ కొలెస్ట్రాల్ వల్ల అక్యుములేషన్‌లో ఇబ్బంది పడుతున్నామంటే హ్మ్. డెఫినెట్లీ ఫ్యూచర్‌లో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. హుహు. బట్ దానికి మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ స్టంట్ పడిన వాళ్ళు కానీ బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వాడుకుంటే రిస్క్ తగ్గుతుంది. కొందరిలో వేసిన స్టంట్లు బాగుంటాయి. ఇక్కడ కాకుండా వేరే చోట కూడా డెవలప్ అవుతాయి. ఈ జబ్బు అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. హుహు. మనం దాన్ని మార్పు తగ్గించనీకి మన ప్రయత్నం మనం చేస్తాం. బట్ ఎన్ని చేసినా మళ్ళీ కొత్త చోట్ల అంటే ఇంతకుముందు నార్మల్గా ఉన్న చోట్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనికే మల్టిపుల్ అండర్లయింగ్ మెకానిజమ్స్ అనేది కొన్ని డిఫరెంట్ చాలా మెకానిజం అవన్నీ మనకు మాలిక్యులర్ లెవెల్లో ఉంటాయి. యాహ్! ట్రూ. సో, ఇవన్నీ ఉంటాయి కదా జబ్బు లక్షణాలు ఇవన్నీ. మనం జబ్బును మ్యాక్సిమం అది పెరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఈవెన్ దెన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే మీరు ఇందాక స్టంట్ అన్నారు. అది ఎలా చేస్తారు సార్? ఎక్కడ చేస్తారు అది? అంటే ఎక్కడైతే మోర్ దెన్ 70-80% కంటే బ్లాక్స్ ఉంటాయో హ్మ్. అక్కడే స్టంట్ చేస్తాం. హ్మ్. అరౌండ్ 50-60%కి యూజువల్గా అవసరం ఉండదు. ఓకే. కొందరిలో 70%, 60%లో వాళ్ళకి సిమ్టమ్ సిగ్నిఫికెంట్గా ఉంటే ఫర్దర్ టూల్స్ ఉంటాయి మనకి. అంటే ఇమేజింగ్ అంటాం, లేదంటే ఎఫ్ఎఫ్ఆర్ స్టడీ అంటాం. ఇట్లాంటి కొన్ని అడిషనల్ టెస్ట్ల ద్వారా దానివల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది నిర్ధారణ చేసిన తర్వాతనే స్టంట్ ఇస్తాం. సో, అనవసరంగా అయితే ఎవరికి చెయ్యము. సో, ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ హార్ట్ ప్రాబ్లమ్స్‌లో? సో, డిఫరెంట్ అంటే అదే చెప్పిన గుండె జబ్బులు అనేది చాలా రకాలు. ఓకే. హార్ట్ అటాక్ అనేది ఒక రకం ఒక రకం మాత్రమే. మాత్రమే. గుండె కండరాలలో ఉండే జబ్బులు వేరుంటాయి. ఓకే. కార్డియోమయోపతీస్ అంటాం. దాంట్లో కూడా 3-4 రకాలు ఉంటాయి. దెన్ హార్ట్ వాల్స్ అంటే మన డోర్లలాగా ఉంటాయి అన్నమాట గదుల మధ్యలో. ఆ డోర్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 గదులు, 4 వాల్స్ ఉంటాయి. దానిలలో ప్రాబ్లం ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్ గుండె ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ప్రాబ్లం ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్ జబ్బులకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అచ్చా! సో, అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్. అందరూ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ స్టంటింగే అనుకుంటారు. అదొక్కటే కాదు.
చాలా రకాలు. వాల్వ్ మార్పిడులు ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్‌కి చిన్న ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటుంది. పేస్ మేకర్‌లు ఉండే అవకాశము ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ గుండె జబ్బులకి సో, రకరకాల మోస్ట్ ట్రీట్మెంట్స్. కామన్ ప్రాబ్లమ్ అంటే హార్ట్ అటాక్ అని అంటారా? ఓకే. మెజారిటీ హార్ట్ అటాకే. మనం రెగ్యులర్‌గా చూసేదైతే హార్ట్ అటాక్ చూస్తాం. ఓకే. సో, ట్రీట్మెంట్ విషయానికొస్తే ఎలా ఎవాల్వ్ అయ్యింది సార్? అంటే ఇప్పుడు అంటే క్లినికల్‌గా మనం ఆహ్, చూస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 2000 వరకు చూస్తే హ్మ్. అప్పటికి ఉన్న టెక్నాలజీ ప్రకారం ఓపెన్ హార్ట్ సర్జరీనే ఉండేది. హ్మ్. అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. బట్ గత 25 సంవత్సరాల్లో టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిందంటే 100 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయాం. ఓహ్! టెక్నాలజీ గానీ, ట్రీట్మెంట్స్‌లో గానీ 100 సంవత్సరాల ముందున్నాం మనం. అంటే ఇప్పుడు కోతలు లేకుండా గుండె జబ్బులకి మాక్సిమం ఎటువంటి గుండె జబ్బుకైనా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓహ్! వాల్వ్స్ ఎలాంటి కూడా రిస్క్ లేకుండా. కోతలు లేకుండా వాల్వ్స్ కూడా మార్చుకోవచ్చు. హుహు. ప్రతి దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు. కోతలు లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్క గుండె జబ్బుకి ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌లో ఉన్నాం మనం. సో, కాబట్టి చాలామందికి ఏంటంటే ఇంతకుముందు కాలంలో ఇవన్నీ లేవు కాబట్టి అందరూ కూడా ఓకే. బైపాస్ అంటే సంజీవని, అమృత సంజీవని అనే అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, మనకున్న మెటీరియల్ కానివ్వండి, అదెంత రిజల్ట్స్ ఇస్తున్నాయో ఇవి కూడా అంతే రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంది? కోతలు కోయించుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లనో, బ్లీడింగ్ అనో, లేదంటే 3 నెలలు, 4 నెలలు మనం పెద్ద పనులు చేసుకోలేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు అవసరం లేదు. ఈరోజు 2, 3 డేస్‌లో చేయించుకోవచ్చు, డిశ్చార్జ్ అయిపోవచ్చు. మళ్ళీ ఒక వారానికే మీ పనులన్నీ కూడా మీరు నార్మల్‌గా చేసుకోవచ్చు. సో, హుహు. అంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంటా ఉంది. పెయిన్‌లెస్, రిస్క్‌లెస్, పెయిన్‌లెస్, మనకు కాంప్లికేషన్స్ తక్కువ. సో, ఇది టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌లో ట్రీట్మెంట్. సో, ఇప్పుడు ఏ గుండె రక్తనాళాల్లో ఎటువంటి బ్లాకులొచ్చినా స్టంట్స్ అనేది వేయించుకోవచ్చు. ఇంకోటి చాలామందికి 2 స్టంట్‌లే వేయించుకోవాలా, 3 స్టంట్‌లే వేయించుకోవాలనే అపోహలు చాలామందికి ఉన్నాయి. హుహు. అదెక్కడా గూడా లేదు. మనం లిటరేచర్ చూస్తే, మనం ఇన్ని రకాల ఇప్పటికి కొన్ని లక్షలలో మనకి ట్రయల్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, సైంటిఫిక్ జర్నల్స్ గాని ఉన్నాయి. ఎక్కడ కూడా లిమిటేషన్ లేదు. మనము 4 అవసరమైతే 4 స్టంట్లు వేసుకోవచ్చు. 5, 6 అయితే 5, 6 కూడా వేసుకోవచ్చు. బట్ అది జబ్బు ఎలాంటిది, దాన్ని ఎంత సేఫ్‌గా మనం చేయగలము, దాని ఫ్యూచర్ రిస్క్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడున్న స్టంట్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు అవన్నీ కూడా మంచి రిజల్ట్ ఉండడానికి ఇమేజింగ్ అనే ఒక స్పెషల్ కెమెరా సిస్టమ్‌ని పంపించి ఈ గుండె రక్తనాళాలలో, గోడలలో ఎంత కొవ్వు ఉంది, ఎంత ఈ ఎలాస్టిక్ టిష్యూ ఉంది, ఎంత కాల్షియం ఉంది, గుండె వెజల్ సైజ్ ఎంత, ఏరియా ఎంత, సర్కంఫరెన్స్ ఎంత, ఇట్లా అన్నీ చూడొచ్చు. స్టంట్ వేసిన తర్వాత కూడా స్టంట్ కరెక్ట్‌గా అతుక్కుందా లేదా, సో, ప్రతిదీ క్లియర్‌గా క్లియర్‌గా చూడొచ్చు. చూస్తున్నాము. సో, ఇలా ప్రతి ఎటువంటి కష్టతరమైన హార్ట్‌లో ఉండే బ్లాక్స్‌కి కూడా మనం హ్యాపీగా స్టంట్స్ చేసుకోవచ్చు. హ్యాపీగా 2 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. వారానికల్లా మన పనులు మనం చేసుకోవచ్చు. మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ మిమ్మల్ని కామన్‌గా అడిగే క్వెషన్స్ ఏంటి? అంటే చాలామందికి ఈ ఈ మిత్స్ ఒకటే. అంటే స్టంట్స్ వేయించుకోవచ్చా లేదా? లేదంటే వేయించుకున్న తర్వాత మందులు ఎన్ని రోజులు వాడాలి? కంప్లీట్‌గా నార్మల్ అయిపోతుందా? సో, ఇవన్నీ ఉంటాయి జనాలకి. సో, స్టంట్స్ ఇలాంటివి వేయించుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుకోవాలి. ఓహ్! ఓకే. ఒక బ్లడ్ థిన్నరు, ఒక కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ లైఫ్ లాంగ్. బైపాస్ చేయించుకున్నా, స్టంట్స్ వేయించుకున్నా అవి కంపల్సరీగా వాడుకోవాలి. దెన్ హార్ట్ ఫంక్షన్ అనేది మనకి ఎంత గుండె డ్యామేజ్ అయిన దాన్ని బట్టి ఎంత రికవర్ అవుతుందనేది ఉంటుంది. దాన్ని బట్టే మనం వాళ్ళకి మందులు గానివ్వండి, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎంత వర్క్ చేయొచ్చు అనేది ఉంటది. ఇంకోటి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? అంటే వెరీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని అవాయిడ్. ఎందుకు ఎక్కువ స్ట్రెస్‌కి గురి కాకూడదనేది చెప్తాం. బట్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. డ్రైవింగ్ 1 వీక్ టు 10 డేస్‌లో డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ నిదానంగా ఈరోజు 100 మీటర్లు నడిస్తే ఇంకో వారానికి 500 మీటర్లు, ఇంకో వారానికి కిలోమీటర్. అట్లా స్లోగా మన డిస్టెన్స్‌ని మనం నడిచే ఇంప్రూవ్ సమయాన్ని చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇవి సో, సాధారణం. ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన లైక్ ఇట్లా స్టంట్ వేయించుకున్న వాళ్ళు సో, 100% నార్మల్ పర్సన్ లాగా అయితే ఉండలేరంటారా? ఉంటారు. ఉంటారంటారా? 100% నార్మల్‌గా ఉంటారు. కానీ వాళ్ళు తీసుకొని మాత్రం మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉంటారు. అంటే ఓకే. ఇప్పుడు షుగరు, బీపీలు లేకుండా సో, ప్రతి జస్ట్ లైక్ దట్. ఐదుగురిలో ముగ్గురికి షుగర్ ఉంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి 2.5 మనిషికి బీపీ ఉంది. కొలెస్ట్రాల్ అనేది కూడా ఐదుగురిలో ఇద్దరికి ఉంటా ఉంది. సో, ఇవి సర్వసాధారణమైపోయినాయి. అంటే ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. లైఫ్ స్టైల్ అంటే ఆహారము, ఎక్సర్సైజ్, మంచి నిద్ర, బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండడం,
స్ట్రెస్ లేకుండా మనం మన పని చేసుకోవడం. యా ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ఆ మందులు కూడా అవసరం లేదు. యా అలా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలా విషయాలు చెప్పారు. సో ఇంకా హార్ట్కి సంబంధించి ఇంకా బోలెడని టాపిక్స్ ఉన్నాయి. అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద షూర్. థ్యాంక్ ఇన్ఫర్మేషన్. యూ. నమస్తే. చూసారు కదండి, ఇది వాటి మన వీడియో. సో కార్డియాక్ అంటే హార్ట్కి సంబంధించి ముఖ్యంగా మేజర్గా మనకున్న డౌట్స్ అన్నీ ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో క్లియరిఫై అయిపోయింది. సో ముందు నుండి చూడండి, అంటే అసలు స్కిప్ చేయకండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది వాటి మన పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ డీటెయిల్స్.